యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. సైన్యములకు అధిపతివగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడువగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలుగునట్లు నా సన్నిధి నిలుచు భాగ్యమును నీకిత్తును అని సాక్షాత్తు ఆ దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలకు సన్నిధిని అనే పరలోక రాజ్యంలో నిలిచే భాగ్యము ఇస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అగ్ని ఆరని పురుగు చావని అది భయంకరమైన వేదనకరమైన విడుదల లేని అనిత్య నరకానికి నీవు వెళ్లకుండా నిత్యము ఆయనతోనే ఆనందము సంతోషము సమాధానము అటువంటి దేవుని సన్నిధి అనే పరలోక రాజ్యంలో చేరాలంటే నీవు యేసు ప్రభును విశ్వసించి నీ పాపము నిమిత్తం పశ్చాత్తాపపడి దేవుని కృపా క్షమాపణ కొరకు ప్రార్థిస్తూ ఈ భూమిలోనే నీవు సిద్ధపడాలి. దేవుడు తప్పకుండా నిన్ను ఆ నరకపు నుండి తప్పించి ఆయన సన్నిధిని అనే పరలోకంలో నిలుచు భాగ్యంను దేవుడు నీకు కలుగచేస్తాడు. ఈ భూమిలో జీవించినప్పుడు దేవునికి సాక్షిగా నీవు జీవిస్తూ నీ ఆలయంలో సమయానికి నువ్వు చేరుకొని నీ వంతు నీ బాధ్యతను నీ యొక్క మందిరములో సేవలోనూ నీవు నిర్వహించాలి. ఒక ప్రధాన పాత్ర పోషించే వ్యక్తిగా ఒకవేళ నీవు ఉన్నట్లయితే నీవు దేవునికి వాక్యానుసారంగా జీవించాలి. అంటే సంఘ సేవలోనూ అంటే పరిచర్యలను బహుగా ప్రయాసపడి భారము కలిగిన వ్యక్తిగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. అటువంటి వ్యక్తిలో ఈ యొక్క పాపము ఈ లోకాశలు శరీరాశలను జయించేవారిగా ఉండాలి. అటువంటి వారే ఈ బాధ్యతలను నిర్వహించడానికి దేవుడు సహాయపడతాడు. లేకపోతే ఈ యొక్క పరిచర్యలో నీవంతు నీవు చేయనివ్వకుండా నిన్ను సాతాను కృంగదీస్తుంది, కుప్పకూలిపో చేస్తుంది. కనుక జాగ్రత్త కలిగి సంఘ సేవలో అంటే సంఘ పరిచర్యలు నీవు పాల్పడు వ్యక్తివైతే దేవునికై నీవు మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించాలి. అలా నీవు జీవించినట్లయితే బాధ్యత కలిగి దేవునికని నీవు పరిశుద్ధంగా నీ పరిచర్యను నీవు కొనసాగిస్తున్నట్లయితే ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఒక నక్షత్రము వలె ప్రకాశిస్తూ ఉంటావు. ఇది దేవుని సంఘ పరిచర్య గొప్ప సమయం. కనుక మందిరానికి సమయానికి చేరుకో. మనం ఏకముగా కూడి దేవుని ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడదాం. ఆయన ఈ దినము మనతో మాట్లాడే మాటలు విని బలపడతాం. మనలో ఉంటున్న లోపాన్ని సరిదిద్దుకుంటాం. దేవుని కృప కొరకు కనికరము కొరకు ఆయన సన్నిధిలో మనం నిలుచు భాగ్యము కొరకు ఆశతో దేవుని ప్రాధేయపడదాం. ఆమేన్. దేవుని సన్నిధి మీకు ఎల్లవెల్లల తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.